ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రకృతి విపత్తులు ఆక్వా రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో చేపలు, రొయ్యలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్నది వారి ఆందోళన. గోదావరి జిల్లాలో ఆక్వా కష్టాలపై ఓ రిపోర్ట్. గత 2 నెలలుగా వాతావరణ మార్పులు ఆక్వా రైతులను అల్లాడిస్తున్నాయి. రోజుల తరబడి చిరుజల్లులు పడడంతో చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీంతో చేపలు, రొయ్యలు చనిపోయే పరిస్థితి వస్తోంది. గతంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఆక్వా రైతులకు 2 ఏళ్లుగా డిసెంబర్ వాయుగుండాలు నష్టాల పాలు చేస్తున్నాయి. పశ్చిమ గోదావరిలో దాదాపు 1,00,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. వరదలు, వర్షాల నుంచి తప్పించుకున్నామనుకునేలోపే మళ్లీ తుఫాన్ల సమయం రావడంతో కోలుకోలేని దెబ్బ తగులుతోంది. వరుస వాయుగుండాల కారణంగా పూటపూటకి వాతావరణం మారిపోతోంది. కాసేపు ఎండ, కాసేపు మబ్బులు, కాసేపు చిరుజల్లులు. వీటికి తోడు పెరిగిన చలి తీవ్రత గుదిబండగా మారుతోంది. దీంతో పెట్టిన పెట్టుబడులైనా వస్తాయో రావో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు వాతావరణ హెచ్చరికలు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మేత ధరలు, లీజు పెరగడంతో పాటు రొయ్యలకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తుఫాన్ల నుంచి ఎలా గట్టెక్కుతామోనన్న ఆందోళన కనిపిస్తోంది.